విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 99 టీవీ నూతన సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కొవ్వాడ ఆదర్శ పంచాయతీ సర్పంచ్ కోట్ల రఘు 99 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కొవ్వాడ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ కోట్ రఘుతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. నెల్లిమర్ల నియోజకవర్గం కొవ్వాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట్ల రఘు ఆయన వద్ద మనం ఉన్నాం, ఆయన నివాసంలో ఉన్నాం. ఈరోజు 2026 మొత్తం సంవత్సరం క్యాలెండర్ ఆయన చేతుల మీదుగా ఆవిష్కృతం అయింది. ఆయన అడిగి మరింత సమాచారం తిన్నాం. ముందుగా కోట్ల రఘు గారికి 99 టీవీ ఛానల్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. ఈ రాబోయే సంవత్సరంలో ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తాలూకా కొవ్వాడ పంచాయతీ నుంచి ఏ రకంగా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి చెప్పండి సార్. ముందుగా 99 టీవీ ఛానల్ క్యాలెండర్ను ఈరోజు నాతో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. 99 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రహదారులు నిర్మిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో 9 కోట్ల రూపాయలతో మా గ్రామ నలుమూలలో కూడా బీటీ రోడ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మా గ్రామంలో స్థానిక సంస్థల్లో భారీ మెజార్టీతో గెలబోతున్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం కోసిపాట మండలంలో ఎంపీపీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి అన్ని ఎంపీటీసీలు కూడా భారీ మెజార్టీతో గెలబోతున్నామని తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, మీరు పదవి ఉన్నా లేకపోయినా గ్రామంలోని మీ తాలూకా మార్క్ అంటే కోట్ల రఘు గారి తాలూకా మార్క్ అన్నది గ్రామంలో స్పష్టంగా కనబడుతుంది. ఈ కొవ్వాడ పంచాయతీలో ఏ మూలకి వెళ్ళినా సరే కొవ్వాడ రఘు అంటే ఏమిటి అన్నది చెప్తారు. మీరు తాగునీటి సమస్యని ఇక్కడ ఈ కొవ్వాడ గ్రామంలోని అందరికీ సురక్షిత మంచినీటిని అయితే అందించగలిగారు. మీ సొంత నిధులతో ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో మీరు పదవిలోకి వచ్చిన తర్వాత ఇంకే రకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సార్? మా గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాం. అంతేకాకుండా నా సొంత నిధులతో మా గ్రామంలో మినరల్ వాటర్ కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ నిధులకు మరికొన్ని నిధులు అనుసంధానంగా మా గ్రామంలో విస్తారమైన రోడ్లు వేయగలిగాం. అంతేకాకుండా అన్ని శ్మశాన వాటికలకు మా గ్రామంలో ఉన్న బీసీ, ఎస్సీ, అలాగే నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు అన్ని సామాజిక వర్గాలు సంబంధించిన శ్మశాన వాటికలను చాలా సుందరీకరణంగా నేను తీర్చిదిద్దుతున్నాను. అన్ని శ్మశాన వాటికలకు కూడా ఫెన్సింగ్లు వేసి, మొక్కలు నాటి, సిమెంట్ ఫోల్లు నిర్మాణం చేసి, వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి, నా సొంత నిధులతో ఎన్ని కార్యక్రమాలు చేసి మా గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నాను. ఇవే కాకుండా మా గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనేమి, సేవా కార్యక్రమాలు అయితేనేమి అనేక చేపట్టాను. మా ప్రజలు రుణం తీర్చుకోవడం కోసం ఈ 5 ఏళ్ల పదవును సద్వినియోగం చేసుకుని నేను భావిస్తున్నాను. వచ్చే 5 ఏళ్ళలో కూడా, వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మా గ్రామంలో భారీ మెజారిటీతో గెలిచి మా ప్రజలకు ఈ విజయాన్ని అంకితం చేస్తానని 99 టీవీ ఛానల్ తరఫున మా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. కోట్ల రఘు గారు అంటే అభివృద్ధికి మారుపేరుగా ఈ గ్రామంలో చెప్తారు. ఈ గ్రామంలో తాగునీటి సదుపాయం లేని టైంలో కూడా ఆయన సొంత నిధులను వెచ్చించి ఇక్కడ సురక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి అందరి ప్రజలకి తన సొంత నిధులతో ఇది మినరల్ వాటర్ని అయితే అందించగలిగారు. అలాగే సొంత నిధులతో ఈ శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేసి సుందరీకరణ చేశారు. స్వర్గధామంలాగా ఇది పెద్ద నగరాల్లో ఉండే స్వర్గధామాలకు ధీటుగా ఈ కొవ్వాడ పంచాయతీలో ఆయన అయితే చేశాడు. ఇక్కడ ఈ స్థానికులు అయితే నీటి సమస్యను తీర్చిన అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పి ఈ గ్రామంలో కోట్ల రఘు గారికి అయితే అపర భగీరథుడు అని చెప్పి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా సరే చెప్తారు. దాహార్తి తీర్చిన వాడు భగీరథుడు. అందుకని కోట్ల రఘు కూడా అపర భగీరథుడిగా పేరుగాంచారు. ఇక్కడ కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.